ఓకే, ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ ఎలా అంటే మనకి పార్టీస్కి వెళ్ళినా కానీ చాలా ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే లైక్ పెళ్ళిళ్ళకి కూడా వేసుకెళ్ళొచ్చు అండ్ సింపుల్ బర్త్డే పార్టీస్ కూడా వేసుకెళ్ళొచ్చు. ఇది వచ్చి టిష్యూ జామ్దాని. ఇవి ఎందుకు నచ్చుతాయి అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, సింపుల్ స్పీక్స్ మోర్ అంటారు కదా. నెక్స్ట్ వన్ ఇది వచ్చి కోటాలో చూపిస్తున్నాను. ఇప్పుడు కరెంట్ వరల్డ్ లో వీఆర్ లూజింగ్ కలర్స్ ఏమో అనిపిస్తుంది. ఇంకా దుపటాస్ కోసం డ్రెస్సెస్ కొనుక్కున్న డేస్ కూడా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను కనుక ఒకవేళ షాపింగ్కి వెళ్తే ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కానీ నేను ఫస్ట్ అడిగే ఫ్రాక్స్ ఏంటంటే దే ప్లే వెరీ వెరీ లైక్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్. మాకు అప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ షెర్లీ టీచర్ అని ఉండేది. I mean, cottons and frocks are like very body friendly. Hello guys, welcome back to our channel Ammu and Mom from America. So hope you all are doing great. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చి యాక్చువల్లీ thumbnail చూస్తే తెలుస్తుంది కదా. సో ఇట్స్ అబౌట్ లైక్ లేటెస్ట్ ట్రెండీ డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట. ఐ ఫెల్ట్ లైక్ ఇప్పటిదాకా శారీస్ చూపించాను కదా, సో శారీస్ చాలు ప్రస్తుతానికి. అండ్ డ్రెస్సెస్ యూస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఐ ఫెల్ట్ ఓకే ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఉన్న డ్రెస్సెస్ చూపిస్తే చాలామందికి యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ ఇవన్నీ ఏంటంటే నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అప్పుడొకటి కలెక్ట్ చేస్తున్న డ్రెస్సెస్ అనమాట. అండ్ సో ఐ థాట్ లైక్ ఓకే ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ ఎలా అంటే మనకి పార్టీస్కి వెళ్ళినా కానీ చాలా ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే లైక్ పెళ్ళిళ్ళకి కూడా వేసుకెళ్ళొచ్చు అండ్ సింపుల్ బర్త్డే పార్టీస్ కూడా వేసుకెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ హౌ వి స్టైల్ దెమ్. సో నేను ఈ వీడియోలో అదే షేర్ చేద్దాము అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ ఆర్ లైక్ బిలో 5,000 అనమాట. లైక్ ఇట్స్ నాట్ లైక్ టూ ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్. అంటే లైక్ మనకి ఫ్యాబ్రిక్స్ వచ్చి అరౌండ్ 2,000-2,500లో వచ్చేస్తాయి అండ్ బేస్డ్ ఆన్ ద స్టిచ్చింగ్ ప్రైజెస్ అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దిస్ ఛానల్ ఈజ్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. బేసికలీ లైక్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ షాపింగ్ వ్లాగ్స్, ఇలా క్లోదింగ్, ఇలా డిఫరెంట్ ట్రావెల్, కుకింగ్, ఇలా డిఫరెంట్ కాంటెంట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ అమ్ము కూడా అప్పుడప్పుడు నాతో పాటు వీడియోస్లో జాయిన్ అవుతుంది. అండ్ బేసిక్గా ఇది వచ్చి అమ్ము ఛానల్ నేను టేక్ ఓవర్ చేశాను అనమాట. సో యా దట్స్ వై ఇట్స్ లైక్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. సో మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ప్రీవియస్ కూడా మంచి వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చే వీడియోస్ కూడా ఉండొచ్చు. అండ్ యా ప్రస్తుతానికైతే కొంచెం బిజీ స్కెడ్యూల్ నడుస్తుంది అనమాట. అండ్ హౌస్ కూడా మేము బ్యాక్ యార్డ్ కొంచెం రెనోవేషన్ అయి నడుస్తున్నాయి. సో వాటితో కొంచెం బిజీ అయిపోయాం ఈ మధ్య. అండ్ మీరు కనుక ప్రీవియస్ వీడియో చూస్తే నేను బ్యాక్ యార్డ్ కిచెన్ కోసం అప్లయన్సెస్ తీసుకున్న వీడియో కూడా చేశాను. సో ఇఫ్ యూ హ్యావెంట్ చెక్డ్ ఇట్ డెఫినెట్లీ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. సో యా ఇప్పుడైతే డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో చూస్తూ మనం ఎక్కువ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. యా లెట్స్ గెట్ స్టార్టెడ్. యా ఇవాళ నేను చూపించే డ్రెస్సెస్ వచ్చి బేసిక్గా ఇవి వచ్చి మనకి ఇంతకుముందు దుపటాస్తో చాలా స్టైలిష్గా ఉండే కదా డ్రెస్సెస్, వెరైటీస్ ఆఫ్ దుపటాస్ కలెక్ట్ చేసేవాళ్ళం. అండ్ ఆ తర్వాత కొంచెం లాంగ్ ఫ్రాక్స్ ట్రెండ్లోకి వచ్చాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ దుపటాస్ అండ్ ప్యాంట్స్ అలాగే సెట్ ట్రెండ్లోకి వచ్చాయి అనమాట. సో యా యాజ్ పర్ ద ట్రెండ్ నేనైతే అవి కొన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవేంటంటే నేను చూపించి నేను డీటెయిల్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చి ఈ డ్రెస్ చూద్దాము. ఇది వచ్చి టిష్యూ జామ్దాని. ఇవేంటంటే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కాదనమాట. దీస్ ఆర్ లైక్ సెమీ ఫ్యాబ్రిక్స్ అండ్ పవర్ లూమ్స్ అనమాట. దీస్ ఆర్ నాట్ లైక్ హ్యాండ్లూమ్స్. మనకి హ్యాండ్లూమ్స్ అయితే డెఫినెట్లీ ఈ ప్రైజెస్కి అయితే రావు. ఇవి వచ్చి సెట్స్ మనకి అరౌండ్ 2,300, 2,200, 2,500 ఆ రేంజ్లో ఉంటాయి. అండ్ కొన్ని అయితే బేస్డ్ ఆన్ ద డిజైన్ అండ్ ఎంత వీవింగ్ వచ్చింది అనే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అనమాట మెటీరియల్స్. సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూద్దాము. ఇది వచ్చి మంచి డార్క్ పర్పుల్ షేడ్లో ఉంది. సో ఇవేంటంటే ఈ స్పెసిఫిక్ సెట్స్కి ప్యాంట్స్ రావు, మనం లెగ్గిన్స్తో పేరప్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్యాబ్రిక్ తీసుకొని ప్యాంట్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి డ్రెస్ ఇలా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా మంచి డార్క్ పర్పుల్ షేడ్. అండ్ ఇదైతే కొంచెం కలనేతలాగా ఉంది, గోల్డ్ అండ్ పర్పుల్ మిక్స్ లాగా ఉందన్నమాట మనకి బయట. అండ్ ఇట్స్ అ టిష్యూ ఫ్యాబ్రిక్. అండ్ యా దీనికి ఒక లెగ్గిన్ కూడా మ్యాచింగ్ తెప్పించుకున్నాను. అండ్ దీనికి దుపట్టా వచ్చి సో ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ దుపట్టా. ఈ డ్రెస్కి హైలైట్ ఏంటంటే దుపట్టాని. సో చూస్తున్నారు కదా మనకి ఇలా వచ్చిందనమాట దుపట్టా. ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మనం యాక్చువల్లీ పెళ్ళిళ్ళకి అట్లా వేసుకెళ్ళినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అడల్ట్స్కైనా టీనేజ్ గర్ల్స్కైనా ఇట్స్ నాట్ ఆల్వేస్ శారీస్ కదా. సో సింపుల్గా ఎంగేజ్మెంట్ పార్టీస్కి, పెళ్ళిళ్ళకి అండ్
ఎవరైనా బయట వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మరి హెవీగా రెడీ అయ్యి వెళ్తే ఓవర్గా అనిపిస్తుంది. ఐ వాంట్ టు బీ లైక్ డీసెంట్గా డిగ్నిఫైడ్గా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే బ్యూటిఫుల్ ఇట్లా వచ్చింది బార్డర్. అండ్ టాజిల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు, మనం చేయించింది కాదనమాట. ఇక్కడ కింద టాజిల్స్. అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మనకి పీకాక్ వీవింగ్ అలా వచ్చింది. ఇవి వచ్చి పవర్ లూమ్స్ అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్స్, టిష్యూ జామ్దానీస్. సో ఇదైతే ఇలా ఉంది ఈ సెట్. అండ్ చూస్తున్నారు కదా, మనకి టాప్కి అయితే ఎక్కువ డీటెయిల్స్ ఏం రాలేదు. నేనేంటంటే వేరే డ్రెస్సెస్కి స్కాలప్ బార్డర్ పెట్టించాను అనమాట. సో అందుకని చెప్పి దీనికి స్కాలప్ ప్రిఫర్ చేయలేదు. సో జస్ట్ ఇట్లాగా మనకి హ్యాండ్స్ ఇలా జస్ట్ చిన్న టిష్యూ వచ్చింది, సో అదే యూస్ చేశారు. అండ్ మొత్తం బుటాస్ వచ్చాయన్నమాట, వీవింగ్ బుటాస్. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ దిస్ డ్రెస్. అండ్ నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఇది చూసాం కదా, సో నేను మళ్ళీ ఫోల్డ్ చేస్తా ఇవి. అండ్ ఇంకొకటి వచ్చి ఇదే ప్యాటర్న్లో బ్లాక్ కూడా తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అందుకని చెప్పి ఇదే జామ్దాని ప్యాటర్న్లో ఇలా బ్లాక్ తీసుకున్నాను. ఇవేంటంటే మనకి జామ్దానీస్ ఆర్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ సైడ్, లైక్ కోటాస్ లాగా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కాకపోతే ఇవేంటంటే మనకి సెమీ అండ్ పవర్ లూమ్స్ కాబట్టి దీస్ ఆర్ నాట్ లైక్ దట్ ఎక్స్పెన్సివ్. ఇవి ఒరిజినల్స్ వెళ్ళాలి అంటే మనకు ఒక్కొక్క డ్రెస్ అరౌండ్ 15,000 20,000 అలా ఉంటాయి అనమాట, బేస్డ్ ఆన్ ద వీవింగ్. అండ్ ఇది వచ్చి మనకు ఆ పర్పుల్ది చూసాం కదా ఇందాక, సో అదే ప్యాటర్న్లో బ్లాక్లో తీసుకున్నాను అనమాట. బ్లాక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది కదా. అండ్ దీనికైతే నేను లెగ్గిన్ ఏం తెప్పించలేదు, ఎందుకంటే మన దగ్గర బ్లాక్ లెగ్గిన్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా. సో ఐ హ్యావ్ సమ్ బ్లాక్ లెగ్గిన్స్, సో బ్లాక్ తీసేసుకుందాము అని. అండ్ ఇది వచ్చి దుపట్టా. సో మంచి బ్లాక్ అండ్ రెడ్ టాజిల్స్ ఇచ్చారు, నాకు ఇదైతే చాలా నచ్చింది. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చి సేమ్ ఇందాక మనం చూసినట్టే వచ్చిందనమాట. సో లైక్ దిస్ 2 సైడ్స్ ఇచ్చారు, ఇదే వీవింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి. సో చూస్తున్నారు కదా ఇలాగా. అండ్ ఇక్కడ చూస్తే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, ఇది ప్రింటెడ్ కాదు వీవింగ్, ఎందుకంటే మనకి థ్రెడ్స్ వెనక్కి కూడా తెలుస్తాయి. అండ్ ఇవి హ్యాండ్లూమ్స్ కాదు, పవర్ లూమ్స్ అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చి నేను యాక్చువల్లీ ఎవరి దగ్గర తీసుకున్నానో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి if you are interested and if you want these kind of fabrics. And ఇందులో different కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో I chose these 2 కలర్స్ అనమాట, బ్లాక్ అండ్ పర్పుల్. ఇవి ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ చూద్దాము. సో ఇప్పుడు జామ్దానీస్ చూసాం కదా, ఇవి ఏంటంటే బేసిక్గా నాకు ఇవి ఎందుకు నచ్చుతాయి అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, సింపుల్ స్పీక్స్ మోర్ అంటారు కదా. సో మనం ఎంత సింపుల్గా రెడీ అయ్యేలా కానీ మంచి ఎలిగెంట్గా అట్లా అనిపిస్తుంది అనమాట ఇవి వేసుకుంటే. కొన్ని ఈవెంట్స్కి మనం సింపుల్ లుక్లో వెళ్తేనే చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది కదా. సో అలాంటి వాటికి నాకు ఈ జామ్దానీస్ బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్యామిలీలో వెడ్డింగ్ అంటే అఫ్కోర్స్ హెవీగా రెడీ అవుతాము, ఫ్రెండ్స్ ఆర్ లైక్ కొంచెం దగ్గర చుట్టాలంటే కొంచెం తక్కువ రెడీ అవుతాం కదా. అండ్ అవుట్ సైడర్స్ ఎవరైనా లైక్ వేరే అవుట్ సైడర్స్ ఫంక్షన్స్కి వెళ్తున్నాము, హాఫ్ సారీ ఫంక్షన్స్ ఆర్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ ఆర్ బర్త్డే పార్టీస్, వాటన్నిటికీ ఈ జామ్దానీస్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపించే వేరేవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట ఇలాంటి ఈవెంట్స్కి. లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ వన్. ఇది వచ్చి కోటాలో చూపిస్తున్నాను ఇప్పుడు, కోటా డ్రెస్సెస్ అనమాట ఇప్పుడు నేను చూపించేవి. ఇవేంటంటే వన్స్ అగైన్ ఇవి ప్యూర్ కోటాస్ కాదు, ఇవి కోటాస్లో మనకి డ్రెస్సెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను చిన్నప్పుడు కూడా నా దగ్గర ఒక 2 or 3 కోటా డ్రెస్సెస్ ఉండేవన్నమాట, జరీ కోటా. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటాయి అనమాట, ప్యూర్ జరీ కోటాస్. మనకి ఇలాంటివి కావాలి అంటే ఒక 20,000-25,000 అలా పడతాయి అనమాట ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్లో. అండ్ సో ఐ వెంట్ లైక్ అగైన్ పవర్ లూమ్ అండ్ సెమీ కోటాస్. ఇవి వచ్చి మనకి అరౌండ్ 2,500లో అలా వస్తాయి. అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ కోటా ఫ్యాబ్రిక్స్ ఇస్ ఇప్పుడు మనకి ఈ మెటీరియల్స్ వచ్చి అరౌండ్ 4 to 5 meters దాకా వస్తాయి అనమాట. అండ్ ఫుల్ హాఫ్ సారీ సెట్స్ లాగా వస్తాయి. ఇవేంటంటే దుపటాస్తో కూడా వస్తాయి. అండ్ మనకి హాఫ్ సారీలో ఎలా వస్తాయి, కింద లెహంగా వస్తుంది, బ్లౌజ్ వస్తుంది అండ్ ఓనీ వస్తుంది కదా. సో అలా వస్తాయి అనమాట ఈ సెట్స్. మనం మల్టీపర్పస్లో వీటిని కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 3 కోటా డ్రెస్సెస్ చూపిస్తాను. సో అవి ఎలా కస్టమైజ్ చేయించానో చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, బ్రైట్ ఆరెంజ్ కలర్. ఇక్కడ చూస్తే ఫుల్ కలర్ఫుల్గా ఉంది టేబుల్ అంతా, లైక్ ఇట్స్ లైక్ వెరీ కలర్ఫుల్ కాంబినేషన్స్ ఇక్కడ. అండ్ నేనేంటంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది కరెంట్ వరల్డ్లో వీఆర్ లూజింగ్ కలర్స్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ పేస్టల్స్, న్యూట్రల్ టోన్స్, ఎర్తీ టోన్స్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా. బట్ ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ కలర్స్. సో అందుకని చూస్తే కూడా మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో దిస్ ఈజ్ వన్
బ్యూటిఫుల్ కోటా డ్రెస్. ఇదేంటంటే స్కాలప్ నెక్ పెట్టించాను అండ్ వెనక థ్రెడ్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ వచ్చి యాక్చువల్లీ నేను ఇక్కడ వరకు పెట్టించాను అనమాట హ్యాండ్స్. సో యా, అన్ని ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఎందుకు అన్నట్టు ఐ చోజ్ లైక్ లాంగ్ హ్యాండ్స్ ఫర్ దిస్. సో చూస్తున్నారు కదా, మనకి కింద చూస్తే డిజైన్ ఇలా వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే యాక్చువల్లీ ఇక్కడ స్టిచ్ చేశారు కట్ చేసి, బట్ యా దట్స్ ఫైన్. ఇదైతే బ్యూటిఫుల్గా ఉంది ఎందుకంటే లెంత్ అడ్జస్ట్ చేయాలి కాబట్టి. యా, సో దీనికి కింద డిజైన్ వచ్చి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ దీనికి కూడా దుపట్టా వచ్చింది అనమాట, బ్యూటిఫుల్ దుపట్టా. దీనికి వచ్చి మంచి హాట్ పింక్ వచ్చింది దుపట్టా. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ క్రేజీ అబౌట్ దుపటాస్ గైస్? నాకైతే చిన్నప్పటి నుంచి కూడా దుపటాస్ చాలా ఇష్టం. నేనైతే ఒక టైంలో ఆల్మోస్ట్ లైక్ దుపటాస్ కోసం డ్రెస్సెస్ కొనుక్కున్న డేస్ కూడా ఉన్నాయన్నమాట. హెవీ వర్క్ వచ్చింది దుపటాస్ అలాగా. సో దీనికి దుపట్టా వచ్చి ఇలా వచ్చింది. బేసిక్గా ఇది ఓణిలాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి పైన చూస్తే ఇట్లా సింపుల్ కడ్డీ బార్డర్ వచ్చిందనమాట. అండ్ కింద చూస్తే ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సో ఇవేంటంటే సింగిల్ స్టెప్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్లీట్స్ పెట్టేసుకోవట్లేదు కదా దుపట్టాస్ ఎవరు. సో బేసిక్గా మనకి కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ అండ్ పింక్ ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ దిస్ సెట్ లుక్స్. ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ ఇది వేసుకోవడానికి. నెక్స్ట్ ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ఫస్ట్ ఇదే వేసుకుంటాను. దిస్ లుక్స్ సో బ్రైట్ అండ్ ఎలిగెంట్ అండ్ కలర్ఫుల్. సో దిస్ ఇస్ హౌ దిస్ లుక్స్. దీనికి ఏంటంటే యాక్చువల్లీ పింక్ లెగ్గిన్ ఇద్దాము అన్నట్టు, పింక్ ప్యాంట్ ఏం స్టిచ్ చేయించుకోలేదు. వీ కెన్ గో ఇదర్ విత్ ఆరెంజ్ లెగ్గిన్ ఆర్ పింక్ లెగ్గిన్, రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. సో నా దగ్గర పింక్ ఉంది, సో అందుకని చెప్పి నేను దీనికి ఇంకా వేరే లెగ్గిన్ ఏం తెప్పిలేదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సెట్ చూసాం కదా, సో ఇందులోనే నేను ఇలాంటి ఫ్యాబ్రికే తీసుకొని నేను ఇంకొక వేలో కూడా కస్టమైజ్ చేయించాను. అదేంటి అంటే లాంగ్ ఫ్రాక్స్ అనమాట, 2 లాంగ్ ఫ్రాక్స్. అయినో ఇప్పుడు కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవుతున్నాయి, బట్ ఏంటంటే 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇదేంటంటే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ నాకు పంపించారు. ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద ఫ్యాబ్రిక్ ఫర్ దీస్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఏం చేసా వీటిని అంటే చూపిస్తా చూడండి. ఇది 5 మీటర్స్ లెహంగా వచ్చింది. సో దీనికి ఏంటంటే ఇట్లా చిన్న ప్లీట్స్ పెట్టించుకొని లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా వచ్చింది. అండ్ పైన వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ కొంచెం లైట్ షేడ్ వచ్చింది అనమాట. సో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదైతే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మనకి ఎప్పుడో రేర్గా దొరుకుతాయి. సో యా, ఇది బ్లౌజ్ ఇచ్చారు అందులో ఆ సెట్లో. అండ్ ఈ కిందది లెహంగా అనమాట. సో అండ్ దీనికి డిజైన్ చూడండి ఇలా వచ్చింది. అండ్ ఫుల్ ఫ్లేర్ వచ్చిందనమాట, 5 మీటర్స్ ఫ్లేర్. ఇదేంటంటే కొంచెం మనకి సూట్ కేసెస్లో ప్యాక్ చేసి వచ్చేటప్పుడు నలిగిపోతాయి కదా. సో నేను ఏం చేస్తాను అంటే హ్యాండ్ ఐరన్ ఉంటుంది కదా, స్టీమ్ ఐరన్, దాంతో ఐరన్ చేసుకుంటాను అనమాట వేసుకునే ముందు. అండ్ దీనికి డిజైన్ వచ్చి ఇట్లా వచ్చిందనమాట, డక్స్, స్వాన్స్ అట్లాగా. అండ్ యా, దీనికి దుపట్టా వచ్చి ఇలా వచ్చింది. దిస్ ఇస్ ద దుపట్టా ఫర్ దిస్. ఇవి కూడా అరౌండ్ అదే ప్రైస్ రేంజ్లో ఉంటాయి, 2200, 2500 అలాగా. అండ్ అగైన్ నేను దుపటాస్ మోస్ట్లీ సింగిల్ లేయర్ వేస్తాను కాబట్టి యా దిస్ ఈజ్ లైక్ వెరీ డీసెంట్ అనమాట. పైన ఒక్క సైడే మనకి ఇట్లా ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది. అండ్ కింద వచ్చి మనకి కింద బార్డర్లో వచ్చి డ్రెస్కి బార్డర్లో వచ్చింది కదా డిజైన్, అదే డిజైన్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట. సో ఇవి కూడా ఏమైనా టెంపుల్స్కి, ఫెస్టివల్స్కి అండ్ చిన్న చిన్న పార్టీస్కి వాటికి బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట కోటాస్ కూడా. సో దిస్ ఈజ్ ఇవి యాక్చువల్లీ 2.5 మీటర్స్ దుపటాస్ అండ్ 5 మీటర్స్ ఇది వచ్చింది, 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది. సో ఈ డ్రెస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను. సో ఇదే డ్రెస్ స్టైల్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట. సో దిస్ ఇస్ yellow అండ్ గ్రీన్. సో చూస్తున్నారు కదా మంచి బాటిల్ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్కి పైన ఎల్లో కాంబినేషన్ అండ్ దీనికి స్కాలప్ బార్డర్ వచ్చిందనమాట. ఐ మీన్ ఇది డిజైన్ డిఫరెంట్గా వచ్చింది చూడండి, నెక్ డిజైన్. సో స్కాలప్ ఏంటంటే కోట్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ. దీనికి యాక్చువల్లీ ఇప్పుడు అనిపిస్తుంది దీనికి ఏమైనా గ్రీన్ పైపింగ్ చేస్తుంటే బాగుండేదేమో అని, బట్ యా దట్స్ ఫైన్, దిస్ లుక్స్ బ్యూటిఫుల్. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇలా వచ్చిందనమాట, మనకి బ్లౌజ్లో ఇస్తారు కదా, సో అదే హ్యాండ్స్ యూజ్ చేశారు. అండ్ దీని మీద వచ్చిన డిజైన్ కలర్స్ అయితే భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి, మంచి పింక్, రెడ్, పర్పుల్ అలా వచ్చాయన్నమాట. అండ్ కింద కూడా చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట మొత్తం.
అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉంది కలర్ కాంబినేషన్. అండ్ దీనికి దుపట్టా వచ్చి అగైన్ ఎల్లో ఇచ్చారు. యాక్చువల్లీ ఇవేంటంటే మనం దుపట్టాతోనే వేసుకోవచ్చు, దుపట్టా లేకుండా అయినా వేసుకోవచ్చు. సో నేను అందుకే అంటే సింగిల్ కలర్ వెళ్ళకుండా ఐ వెంట్ విత్ కాంట్రాస్ట్ అనమాట. లేదంటే దీనికి పైన కూడా గ్రీన్ వేయించుకోవచ్చు కావాలంటే మనం వేరే గ్రీన్ ఫ్యాబ్రిక్ తీసుకొని. బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద ఫ్యాబ్రిక్ దట్ దే గేవ్. సో అందుకని చెప్పి నేను ఈ సెట్లో వచ్చిన ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ ద దుపట్టా లుక్స్. సో పైన అగైన్ కడ్డీ బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చి మనకి ఇట్లా ఈ డిజైన్ ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ ఆఫ్ దిస్ లుక్స్. యా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద కోటా డ్రెస్సెస్. 3 కోటా డ్రెస్సెస్ చూపించాను కదా. అండ్ ఈ మూడిట్లో ఏది బాగుందో చెప్పండి. అండ్ జామ్దానీస్ బాగున్నాయా, కోటాస్ బాగున్నాయా కూడా చెప్పండి. సో యా ఇవి ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ ఇవి చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చి నేను కనుక ఒకవేళ షాపింగ్కి వెళ్తే ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కానీ నేను ఫస్ట్ అడిగేది ఏమన్నా మంచి హెవీ వర్క్ డ్రెస్సెస్ చూపించండి అని అడుగుతాను. సో అఫ్కోర్స్ అలా హెవీ వర్క్ డ్రెస్సెస్ నచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి పార్టీ వేర్కి. బట్ నేను చిన్నప్పటి నుంచి కూడా హెవీ వర్క్ డ్రెస్సెస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంటాయి ఎప్పటికీ. అండ్ దే ఆర్ లైక్ నెవర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనమాట. మనం ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా. సో నాకైతే స్టిల్ హెవీ వర్క్ డ్రెస్సెస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అండ్ అవైతే డెఫినెట్లీ మనకి స్టాండ్ అవుట్ అవుతాం అనమాట ఎలాంటి ఈవెంట్స్కి వెళ్ళినా. సో వాటిల్లో ఇప్పుడు నేను హెవీ వర్క్ డ్రెస్సెస్ ఒక 2 చూపిస్తాను, ఎందుకంటే మిగతావి యూస్ చేసి ఉన్నాను. సో ఐ డోంట్ వాంట్ టు షో దోస్. సో ఇవేంటంటే ఇంకా యూస్ చేయలేదన్నమాట. సో ఐ విల్ షో దీస్. అండ్ ఇదొకటి, ఇవి వచ్చి నేను ఇక్కడ యూఎస్లోనే తీసుకున్నాను. ఇవి తీసుకొని ఫ్యూ మంత్స్ అయ్యింది. బట్ ఏంటంటే ఇప్పుడు డ్రెస్సెస్ వీడియో కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్. ఇవి వచ్చి ఇక్కడ మాకు ఒక షోకి వెళ్తే అక్కడ రెడీమేడ్లో దొరికినాయి అనమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది నేను ఒకటి, మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాము. నేను ఇట్లా పింక్లో తీసుకున్నాను, హాట్ పింక్లో. అండ్ మా ఫ్రెండ్ ఎల్లోలో తీసుకుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం మంచి చూస్తే మొత్తం మంచి పర్ల్ వర్క్ వచ్చింది ఇదంతా. అండ్ ఈ హాట్ పింక్ మీద వైట్ పర్ల్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి హ్యాండ్కి కూడా ఇలా వచ్చిందనమాట. బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్కి. అండ్ బాడీ అంతా కూడా మంచి బుటాస్ ఇచ్చారు. అండ్ దీనికి దుపటాకు కూడా స్లైట్గా వర్క్ చేశారనమాట. సో ఇఫ్ యూ సీ దిస్, ఇది దుపటా. దీనికి వచ్చి షిఫాన్ దుపటా ఇచ్చారు. సో లైక్ దిస్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత క్లాసీగా ఉందో కదా. అండ్ హెవీ లుక్ కూడా ఉంది. దీనికి యాక్చువల్లీ ప్యాంట్ కూడా ఇచ్చారనమాట ఈ రెడీమేడ్ సెట్లో. ప్యాంట్కి వచ్చి ఇక్కడ కింద ఇలా ఫ్లవర్ ఇచ్చారు. సో యా దిస్ ఇస్ ఆఫ్ దిస్ హోల్ సెట్ లుక్స్. అండ్ ఇది కూడా చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఏదైనా పార్టీస్కి వేసుకుంటే. దిస్ ఈజ్ వన్ వర్క్ డ్రెస్. ఇంకొక వర్క్ డ్రెస్ చూద్దాము. ఇది వచ్చి మంచి బ్లూ కలర్ డ్రెస్. దీనికి వచ్చి సిల్వర్తో వచ్చిందనమాట వర్క్. ఇవన్నీ సింగిల్ కలర్ డ్రెస్సెస్ అనమాట. సో ఇట్లా వచ్చింది ఇది. ఈ బ్లూకి సిల్వర్తో నెక్ లైన్ ఇచ్చారు, హెవీ వర్క్, నెక్కి హెవీ వర్క్ అండ్ బుటాస్ ఇచ్చారు. ఇదంతా కడ్దాన వర్క్ వచ్చిందనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ ఇచ్చారనమాట వర్క్. అండ్ దీనికి దుపట్టా వచ్చి ఇలా ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు. సో దిస్ ఈస్ హాఫ్ ద దుపట్టా లుక్స్. ఇది ఒకటి నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది, బట్ దట్స్ ఓకే. సింగిల్ లేయర్ వేసుకొని ఏదైనా ఎండలేనప్పుడు వేసుకుంటే ఇండోర్ పార్టీస్కి దట్స్ ఫైన్. డ్రెస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీని ప్యాంట్కి కూడా ఇలా మనకి కింద లెగ్స్ దగ్గర ఇట్లా వర్క్ ఇచ్చారనమాట, చిన్న వర్క్. అండ్ ఈ బ్లూ మీద సిల్వర్ కలర్ రావడం వల్ల చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట వర్క్ కూడా. ఇందాక హాట్ పింక్కి వైట్ వస్తే ఎలా ఉందో దీనికి కూడా బ్లూకి సిల్వర్ వస్తే అంతే బ్యూటిఫుల్గా ఉంది. సో దీస్ ఆర్ 2 బ్యూటిఫుల్ వర్క్ డ్రెస్సెస్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో వన్ దుపట్టా ఆల్సో. వన్ కాదు యాక్చువల్లీ 2 దుపట్టాస్ ఇక్కడ మధ్యలో పడిపోయింది. సో ఇది వచ్చి మంచి హెవీ దుపట్టా. ఐ థింక్ ఈ ఒక్క దుపట్టానే అరౌండ్ 3 kgs వరకు ఉంటుంది ఫర్ ష్యూర్. దీన్ని ఎలా స్టైల్ చేశానో నేను మీకు ఒక ఫోటో అటాచ్ చేస్తాను అనమాట. న్యూ ఇయర్ పార్టీ అప్పుడు నేను ఇది యూజ్ చేశాను. సో యా ఇదేంటంటే మనకి ప్లెయిన్ డ్రెస్సెస్ తీసుకొని లైక్ చికెన్ కర్రీ డ్రెస్సెస్ అట్లా ప్లెయిన్ కలర్స్ సింగిల్ కలర్స్లో తీసుకొని ఇందులో ఉన్న కలర్స్లో యూజ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను ఇది వచ్చి వైట్ చికెన్ కర్రీ డ్రెస్కి యూజ్ చేశాను అనమాట. అండ్ దిస్ ఈజ్ లైక్ వెరీ హెవీ వర్క్ దుపట్టా. చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం.
దిస్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్. ఇది ఇక్కడ యూఎస్లోనే ఏదో షోలో పెడితే తీసుకున్నాను. అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కాన్స్టెంట్గా ఉన్నది ఏంటంటే దుపటాస్ పిచ్ అనమాట. అదైతే ఎప్పటికీ పోదు. సో ఇట్లా హెవీ వర్క్ దుపటాస్ కనిపించాయంటే ఐ విల్ డెఫినెట్లీ నాట్ మిస్ ఇట్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నాకు నచ్చినప్పుడు అప్పుడొకటి తీసుకొని స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను డ్రెస్సెస్ కూడా. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పాను కదా శారీస్ వీడియోలో నచ్చినప్పుడు తీసుకుంటాను అని. ఇట్స్ నాట్ దట్ నేను కొనాలి అన్నట్టు కొనను అనమాట. ఎప్పుడైనా ఇది చాలా బాగా నచ్చింది నాకు అన్నప్పుడే నేను అది తీసుకుంటాను. ఈ దుపట్టా చూసాం కదా, ఇంకొకటి ఈ దుపట్టా చూద్దాము. ఇది వచ్చి ప్యూర్ ఇక్కత్ దుపట్టా. ఇది కూడా ఏంటంటే ఇట్లా రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ వైట్ ఇలాంటి డ్రెస్సెస్ అన్నిటికీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లెయిన్ డ్రెస్సెస్కి. అండ్ ఇది ఓపెన్ చేసి చూద్దాము. ఇది ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ దుపట్టా అనమాట, పవర్లూమ్ కాదు ఇది. సో చూస్తున్నారు కదా, దుపట్టా వచ్చి మనకి ఇలా ఉంది, 2.5 meters. అండ్ ఇది కూడా మంచి వైట్ డ్రెస్కి అట్లాగా సెట్ అవుతుంది అనమాట. ఇందులో ఏ కలర్స్ అయితే ఉన్నాయో మేబీ ఆ కలర్స్లో ఏదైనా ప్లెయిన్ డ్రెస్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ఇందులో చిన్న బ్లూ డీటెయిలింగ్ కూడా వచ్చింది కాబట్టి బ్లూ కలర్ కూడా బాగుంటుంది. ఇట్ విల్ గివ్ ఎ డిఫరెంట్ లుక్ అనమాట బ్లూ కలర్కి ఈ దుపట్టా వేసుకుంటే. బట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. నా దగ్గర యాక్చువల్లీ ప్లెయిన్ గ్రీన్ది ఫుల్ లెంత్ డ్రెస్ ఉందన్నమాట, ప్యూర్ రా సిల్క్ డ్రెస్. సో దానికోసం అని చెప్పి తెప్పించుకున్నాను ఇది. అండ్ ఈ దుపట్టాస్ ఇలాంటివి ఉంటే మనం నెక్స్ట్ ఎప్పుడైనా డ్రెస్సెస్ తీసుకోవాలి అన్నప్పుడు దీనికి మ్యాచ్ అయ్యేలాగా కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యాక్చువల్లీ ఒక రెడ్ డ్రెస్ లేకపోతే అట్లా ఏదైనా చూస్తాను. వైట్ ఉంది, గ్రీన్ ఉంది. సో దిస్ సౌండ్స్ క్రేజీ రైట్, చున్నీ కోసం డ్రెస్సులు కుట్టించుకుంటారని. బట్ యా, దుపట్టా స్పీక్ ఎ లాట్ ఆఫ్ ఎలిగెన్స్. అది ఓన్లీ దుపట్టా లవర్స్కే తెలుస్తుంది. నెక్స్ట్ కొన్ని ఫ్రాక్స్ చూపిస్తాను. సో ఈ ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ ఫ్రాక్స్ చూద్దాము. అఫ్ కోర్స్ అసలు డ్రెస్సెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఏంటంటే ఫ్రాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ప్యాక్ చేసి ఇవి ఫోల్డ్ చేసేసి మనం ఫ్రాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫోల్డింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రాక్స్ గురించి చెప్తా అన్నా కదా. ఫ్రాక్స్ ఏంటంటే దే ప్లే వెరీ లైక్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్ అనమాట. ఎందుకంటే గోయింగ్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్ డేస్, నేను యూకేజీలో ఉన్నప్పుడు నేను కెనడీ హై స్కూల్లో చదువుకున్నాను అనమాట. మాకు అప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ షెర్లీ టీచర్ అని ఉండేది. ఆవిడ బ్రిటిష్ ఆవిడ అనమాట, కొంచెం ఏజ్డ్ లేడీ. అప్పుడే టీచర్ వచ్చి అరౌండ్ 60+ ఉంటుంది అనమాట. ఎవ్రీ సింగిల్ డే బ్యూటిఫుల్ ఫ్రాక్స్ వేసుకొచ్చేది. ఇంకా బ్రిటిష్ ఫ్రాక్స్ అంటే మనకు తెలుసు కదా, మంచి కాటన్స్, లైట్ పేస్టల్ కలర్స్, చిన్న ఫ్లవర్స్. నాకు ఇంకా అట్లా అంటే లైక్ కొన్ని మనకి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుండిపోతాయి అంటారు కదా. నేనైతే లిటరల్లీ ఆమె ఏ కలర్ ఫ్రాక్ వేసుకొస్తుంది వాళ్ళ అని చెప్పి వెయిట్ చేసేదాన్ని అనమాట. సో నాకు బట్టలు పిచ్చి అప్పటి నుంచే ఉంది, చిన్నప్పటి నుంచి. సో నేను అనుకునేదాన్ని అనమాట, ఓ భలే ఉంది ఫ్రాక్ అంటే. నేను ఫ్యూచర్లో ఫ్రాక్స్ వాడాలి అన్నది ఆ ఏజ్లో తెలియదు కానీ, బట్ యా, షీ ప్లేస్ అ వెరీ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్ అనమాట. అంటే లైక్ ఇట్ యూస్ టు గివ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ వెల్కమింగ్ లుక్ అనమాట ఫ్రాక్స్. సో ఒక డ్రెస్కి ఇంత ఉంటుందా అనుకుంటే ఎస్, అఫ్ కోర్స్ డ్రెస్సెస్ ప్లే ఎ మేజర్ రోల్. నేనేంటంటే డే టు డే బేసిస్లో ఫ్రాక్స్, నా వీడియోస్ చూసారంటే మీరు, నేను ఎక్కువ ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ నో, లైక్ ఐ ఫీల్ మై గో టు డ్రెస్సెస్ ఆర్ ఫ్రాక్స్. ఎవ్రీడే ఐ విల్ వేర్ ఫ్రాక్స్. ఎందుకంటే నేను వన్స్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఫ్రాక్ వేసుకొని కిందకి వెళ్ళిపోయానంటే, మాకు మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంటుంది అనమాట. సో వన్స్ కిందకి వెళ్ళిపోయాను ఫ్రాక్ వేసుకొని అంటే ఐ కెన్ గో ఎనీవేర్ అనమాట. అంటే లైక్ స్కూల్కి వెళ్ళాలన్నా, డాక్టర్ అపాయింట్మెంట్స్కి వెళ్ళాలన్నా, లేదంటే షాపింగ్కి వెళ్ళాలన్నా, ఏ పని మీద బయటకు వెళ్ళాలన్నా ఫ్రాక్స్ ఆర్ మై గో టు డ్రెస్సెస్. వన్స్ ఒక కాటన్ ఫ్రాక్ వేసుకొని కిందకి వెళ్ళిపోయాను అంటే, అండ్ మాకు ఇక్కడ హ్యూస్టన్లో ఏంటంటే ఇట్స్ లైక్ వెరీ హ్యూమిడ్ అనమాట. సో ఐ డోంట్ ప్రిఫర్ వేరింగ్ మోర్ లైక్ జీన్స్, అలాగా నేను ప్రిఫర్ చేయను అనమాట. ఫ్రాక్స్ ఆర్ మై వెరీ కంఫర్టబుల్ డ్రెస్సెస్. సో నా దగ్గర మోస్ట్లీ ఫ్రాక్స్ కలెక్షనే ఉంటుంది అనమాట. జీన్సెస్ అయితే హార్డ్లీ ఒక 3 or 4 జీన్స్ ఉంటాయి అంతే. అండ్ టాప్స్ ఏంటంటే ఇంకా ఆఫీస్ వేర్ కోసం ఇంతకు ముందు కొన్నాను కొన్ని. అండ్ ఎప్పుడైనా కానీ ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఉంటాయి అని అప్పుడొకటి టాప్స్ కొంటాను అంతే. బట్ యా, ఐ హ్యావ్ మోర్ కలెక్షన్ ఇంటూ ఫ్రాక్స్. అవి కస్టమైజేషన్ ఫ్రాక్స్ అయినా ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా నేను ఫ్రాక్ వేసుకొనే చేస్తున్న వీడియో. సో ఇవేంటంటే నాకు ఇలాంటి ఫ్రాక్స్ చాలా ఇష్టం అనమాట, ఇలా ప్రింట్స్ వచ్చినవి. అండ్ ఎస్పెషల్లీ ప్యూర్ కాటన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. ఇలాంటి ఫ్యాబ్రిక్స్, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ కన్నా కానీ ఐ హ్యావ్ మోర్ ఆఫ్ కాటన్ ఫ్రాక్స్. ఎందుకంటే మన హ్యూమిడ్ వెదర్కి, మాకు హ్యూస్టన్లో హ్యూమిడ్ వెదర్కి ఫ్రాక్స్ ఆర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్. ఐ మీన్ కాటన్స్ అండ్ ఫ్రాక్స్ ఆర్ లైక్ వెరీ బాడీ ఫ్రెండ్లీ. సో యా,
అండ్ ఇది వచ్చి ఒక పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట. పార్టీ వేర్ కూడా కొన్ని ఫ్రాక్స్ ఉంటాయి, కానీ యా ఇట్స్ లైక్ సింపుల్, అంటే లైక్ ఎక్కువ హడావిడి లేకుండా ఉండే ఫ్రాక్స్ ఉంటాయి. సో ఇది వచ్చి ఒక పార్టీ వేర్ ఫ్రాక్. ఇదేంటంటే మనకి ఇట్స్ లైక్ ఆన్ ద టిష్యూ ఫ్యాబ్రిక్. ఇదేంటంటే మనకి డిజైన్ వచ్చింది, ప్రింటెడ్ డిజైన్, అండ్ ప్రింటెడ్ డిజైన్ చుట్టూ ఎంబ్రాయిడరీ వచ్చింది. చూస్తున్నారు కదా, కలర్ చూడండి, మంచి లైలాక్ షేడ్. సో ఇది యాక్చువల్లీ ఒకసారి యూజ్ చేశాను అనమాట. దిస్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ లైలాక్ షేడ్ ఫ్రాక్ విత్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. అసలు ఇలాంటిది కాటన్లో దొరికితే ఎంత బాగుంటుందో, బట్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రింట్స్లో ఇది వచ్చి నేను బిలో ద నీస్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నాను. కొంచెం లాంగ్ వస్తుంది, అంటే ఫుల్ లెంత్ ఫ్రాక్ కాదు కానీ, బట్ యా కాఫ్ లెంత్ ఫ్రాక్ లాగా వస్తుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ కాటన్ ఫ్రాక్స్. ఇవి వచ్చి కాటన్ ఫ్రాక్స్ విత్ లిటిల్ రేయాన్ మిక్స్, బట్ యా దట్స్ ఫైన్, ఎందుకంటే వాషబుల్ అండ్ ఈజీ టు మెయింటైన్ అనమాట. ఇవేంటంటే డైలీ వేర్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. సో ఇక్కడ చాలా హ్యూమిడ్గా, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి యా ఐ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రాక్స్. ఇవేంటంటే ఇట్లాంటి ఫ్రాక్స్ కొంచెం లూజ్గా తీసుకుంటాను అనమాట డైలీ వేర్కి కాబట్టి. సో దిస్ ఇస్ ఆఫ్ దీస్ లుక్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చాయన్నమాట. సిమిలర్ ఉంటాయి కానీ స్టిచ్చింగ్, బట్ డిఫరెంట్ ప్యాటర్న్స్. అండ్ ఇది కూడా కలర్ చాలా బాగుంది, డార్క్ మావ్ షేడ్. అండ్ ఇదొక స్కై బ్లూ మీద ఫ్లోరల్. సో ఫ్యాబ్రిక్స్ ఆర్ లైక్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు నేను వేసుకునేది వచ్చి 100% కాటన్ ఫ్రాక్ అనమాట, ప్యూర్ మల్ కాటన్ అంటారు కదా. సో దీనికి లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ వేసి స్టిచ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ సమ్మర్స్లో. ఫ్రాక్స్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ బాడీ హగ్గింగ్ లాగా కాకుండా, ఇవేంటంటే రెగ్యులర్గా యూస్ చేసేవి వాషర్లో వేస్తాము. అంటే వాషర్లో అంటే డైరెక్ట్గా వేసేయకూడదు, అన్ని క్లోత్స్తో కలిపి. ఫ్రాక్స్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, కాటన్ ఫ్రాక్స్ బేసిక్గా మనకి వాషర్లో డెలికేట్స్ మోడ్ ఉంటుంది అనమాట, డెలికేట్స్ ఆర్ హ్యాండ్ వాష్ మోడ్. సో ఆ డెలికేట్స్లో పెట్టి తీసి బయట ఎయిర్ డ్రై చేసుకోవాలి. డ్రయర్లో వేసాము అంటే స్ట్రింక్ అవుతాయి. సో మనం ఎయిర్ డ్రై చేసుకోవాలి. హ్యాంగర్కి వేసి డోర్స్కి హ్యాంగ్ చేయడమా, సో మీకు ఏమైనా హ్యాంగింగ్ రాడ్స్ ఉంటే దానిపైన కానీ అలాగా. సో ఇవైతే నేను మోస్ట్లీ డ్రయర్లో వేయను. ఒకవేళ డ్రయర్లో వేయాల్సి వచ్చినా, మీకు అలా ప్లేస్ లేదు డ్రయర్లో వేయాలి అంటే, యూ కెన్ యూస్ డెలికేట్స్ మోడ్ ఇన్ డ్రయర్ ఆల్సో. So this is one lavender shade with floral prints. So that's it for today guys. Hope మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. If you guys like this video, please make sure to like, share and subscribe. మీకు గనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్లీ డ్రెస్సెస్ యూస్ చేసే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఐ షేడ్ సమ్ గుడ్ కలెక్షన్ కదా. సో ఇప్పుడు ట్రెండీ కలెక్షన్ కూడా ఇది. So yeah, that's it for today. Bye. See you guys in my next video.